హన్మకొండలో యువతిపై కెమికల్ దాడి జరిగింది. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హన్మకొండలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి సునంద స్కూటీపై వెళ్తుండగా తన కాళ్లపై ఏదో ద్రవం పడినట్లు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చింది. చికిత్స కోసం ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు బంధువులు. వైద్యులు ప్రాణాపాయం లేదని తేల్చి చెప్పారు. అయితే యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద యువతి పైన ఒక కెమికల్ దాడి అయితే జరిగింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తోంది యువతి? రాధిక, ప్రస్తుతం అయితే మడికొండ పోలీసులు ఎంక్వైరీ అయితే జరుపుతున్నారు. ఇందులో తనపై పడిన కెమికల్ కాదు, అది ఒక లిక్విడ్ నైట్రోజన్ అయి ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమికంగా వైద్యులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో వైద్యులకు సంబంధించి నిన్న రాత్రి ఆ యువతి ఎంజిఎంకి వెళ్ళిన తర్వాత తనపై పడినటువంటి కెమికల్ కు సంబంధించి ల్యాబ్ కు పంపించారు. కెమికల్ నిజంగా యాసిడ్ అయినా, లేకుంటే అది లిక్విడ్ నైట్రోజనా, లేకపోతే అది ఏమన్నా ఆల్కహాలా, సో రా ఆల్కహాల్ అనేది కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ యువతిపై ఎప్పుడైతే ఈ ద్రవం పడినట్లు అనిపించిందో ఆ చుట్టుపక్కల చూసినా కూడా ఎవరు కనిపించలేదు. కానీ తాను స్కూటీపై వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి దాదాపు 45 నుంచి 50 ఏళ్ళటువంటి వ్యక్తి అక్కడ ఒక బైక్ పై కూర్చున్నాడు. సో నాకుపై కొంత ఏదో లిక్విడ్ పడ్డట్లుగా కూల్ గా అనిపించింది. తర్వాత కాల్లో మంటలు వచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత చూసరికి చుట్టుపక్కల ఎవరు లేరని చెప్పింది. దీంతో తనపై నిజంగా దారి కాచి తనపై దాడికి పాల్పడ్డారా, లేకుంటే యాదృచ్ఛికంగా ఆ బైక్ పై వెళ్తున్న వ్యక్తి తన బండిలో నుంచి ఏదైనా సీసా గానీ వేరే ఏదైనా ద్రవం బయటపడి తన కాళ్ళపై చిమ్మిందా అనేది కూడా కొంత అనుమానాలు లేకెత్తున్నాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు ఆ కడిపికొండ గ్రామ పంచాయతీ శివారు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించారు. కానీ క్లియర్ కట్ గా సీసీ ఫుటేజ్ లోపల ఒక వ్యక్తి తనను వెంబడించి దాడి చేసినట్లు ఎటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు కొంత సవాల్గా మారింది. మరోవైపు ఆ యువతిపై పడ్డటువంటి కెమికల్ కు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తే ఇది నిజంగా స్కెచ్ చేసి తనపై దాడికి పాల్పడాలా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి కాబట్టి తనకు సంబంధించి ఏదైనా ప్రేమ వ్యవహారము, లేకుంటే తన క్లాసులో ఎవరితోనన్నా కక్ష ఉన్న నేపథ్యం లోపల ఇట్లాంటి అటెంప్ట్ జరిగిందా అనేది కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరికొద్ది సేపట్లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఆ యువతికి సంబంధించిన జయ నర్సింగ్ కాలేజీలో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత అసలు నిజంగా తనపై దాడి జరిగిందా, కోఇన్సిడెన్షియల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా బయటపెట్టే అవకాశం అయితే ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు. హన్మకొండలోని కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద యువతి పైన కెమికల్ దాడి జరిగింది. అయితే ఇంటెన్షనల్ గానీ దాడి జరిగిందా లేదా యాక్సిడెంటల్ గా జరిగిందా అన్న కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు.